సుప్రీం కోర్ట్ ఏపీ అండ్ తెలంగాణకి డీలిమిటేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ని ఎలా చేయలేదు. ఎందుకనంటే డీలిమిటేషన్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక స్టేట్ లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ లో ఎంతమంది పాపులేషన్ ఉంటారు, సో ఆ పాపులేషన్ కి ఎన్ని మంది ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎంపీస్ ఉంటారు అని అన్నది. ఇప్పుడైతే ఆ సెన్సస్ ని బేస్ చేసుకుని, పాపులేషన్ సెన్సస్ ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఎంపీస్ ని కానీ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ని కానీ ఏమైనా ఎక్స్టెండ్ చేయాలా, ఇంకా డీలిమిటేట్ చేయాలా, ఇంకా కొంచెం సెగ్రిగేట్ చేయాలా అన్నది బేసింగ్ ఆన్ ద సెన్సస్ దే విల్ డూ. సో మన నెక్స్ట్ వచ్చే సెన్సస్ ఎప్పుడు 2026 సెన్సస్. సో 2026 సెన్సస్ అయ్యేంత వరకు దెర్ ఇస్ నో నీడ్ ఫర్ డీలిమిటేషన్. In fact, delimitation is done according to Article 170 of the Constitution. So, ఆ 170 of the Constitution లో కూడా latest census అవుతుంది కాబట్టి without that delimitation అన్నది it is only going to cause more disturbances. అంటే కరెక్ట్ ఫిగర్ తెలియదు, ఎంతమంది ఉన్నారు, ఎంత పాపులేషన్ ఉన్నారు అన్నది కరెక్ట్ ఫిగర్ తెలియదు కాబట్టి నెక్స్ట్ ఇది ఒక పొలిటికల్ ఎజెండా త్రూ లేకపోతే పొలిటికలైజ్ అయిపోతుంది, యాక్చువల్ ఫిగర్స్ అన్నవి చేంజ్ అవ్వచ్చు అన్న దాని గురించి it was not entertained. And after 2026 delimitation can be considered basing upon the census report.